శుక్రవారం రెడ్ బుక్ డే సందర్భంగా భువనగిరిలోని స్థానిక సుందరయ్య భవనంలో సామూహిక పుస్తక పఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ కల్లూరి మల్లేశం పాల్గొని ప్రసంగించారు. శుక్రవారం రెడ్ బుక్ డే సందర్భంగా భువనగిరిలోని స్థానిక సుందరయ్య భవనంలో సామూహిక పుస్తక పఠనం నిర్వహించారు. ఈ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ, కారల్ మార్క్స్, ఎంగెల్స్ రాసిన కమ్యూనిస్ట్ ప్రణాళిక ముద్రించిన రోజు ఫిబ్రవరి 21 అని, ఈ రోజును రెడ్ బుక్ డేగా ప్రపంచమంతా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ఆర్థిక సంక్షోభానికి కారణాలను కనుక్కోవడం కోసం పెట్టుబడిదారీ దేశాల పాలకులు కారల్ మార్క్స్ రాసిన దాస్ క్యాపిటల్ పుస్తకాలను చదువుతూ పరిష్కారాలను వెతుకుతున్నారని తెలియజేశారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభం పెరుగుతున్నా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న చైనా లాంటి దేశాలు అభివృద్ధి వైపు సాగుతున్నాయని, పెట్టుబడిదారీ విధానానికి ప్రత్యామ్నాయం మార్కిజమే అని వారు అన్నారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, కార్మికుల కనీస వేతనాలు అమలు కాకపోవడం, రైతులను పొట్టకొట్టే నల్ల చట్టాలను తీసుకురావడం, జాతీయ విద్యా విధానాన్ని బలవంతంగా విద్యార్థులపై రుద్దడం, రోజురోజుకు మహిళలపై దాడులు పెరగడం, వ్యవసాయం దెబ్బతినడం, వీటన్నిటికీ మూల కారణం పాలక ప్రభుత్వాల పెట్టుబడిదారీ దివాలా కోరు విధానాలు కారణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయా కృష్ణ, దెయ్యాల నరసింహ, ప్రజా సంఘాల నాయకులు ఈర్లపల్లి ముత్యాలు, లావుడియా రాజు, బోడ భాగ్య, వనం రాజు, ఓవల్దాసు అంజయ్య, వల్లభుదాసు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.